ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. సోమవారం కదండి, స్వామివారి దర్శనానికై నేను ఆలయానికి వెళ్ళాను. నేను ఆలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి స్వామివారికి వైభవంగా అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకాన్ని నాతో పాటు మీ అందరూ చూడాలన్న ఆసక్తితో నేను వీడియో చేయడం జరిగిందండి. అత్యంత పవిత్రమైన పూజగా భావిస్తాం మనం శివాభిషేకాన్ని. అభిషేకం వల్ల మనసుకు ప్రశాంతత, కుటుంబంలో శుభ ఫలితాలు, ఆధ్యాత్మిక పురోగతి చాలా వరకు బాగుంటుంది అని మా భక్తుల నమ్మకం. ముందుగా అభిషేకానికి కావలసిన వస్తువులను చూద్దాం. స్వచ్ఛమైన నీరు, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, ఆవు నెయ్యి, కొబ్బరి నీరు, బిల్వ దళాలు, పుష్పాలు. ఇప్పుడు అభిషేకం చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. శివలింగం ముందు దీపం వెలిగించాలి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ నీటితో అభిషేకం చేయాలి. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీటితో ఒక్కొక్కటిగా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండాలండి. చివరిగా మళ్ళీ స్వచ్ఛమైన నీటితో శుద్ధి చేయాలి స్వామివారిని. బిల్వ దళాలు సమర్పించి ప్రార్థన చేయాలి. ప్రతి ద్రవ్యానికి ప్రాముఖ్యతలు ఉంటాయి కదా. నీటితో అభిషేకిస్తే మనశ్శాంతి, పాలతో అభిషేకిస్తే ఆరోగ్యం, శుభం, పెరుగుతో ఐశ్వర్యం, తేనె మధురమైన జీవితం, నెయ్యి శక్తి, కీర్తి, కొబ్బరి నీరు సంపద, సుఖ సంతోషాలు లభిస్తాయండి. అభిషేకం చేసే ఉత్తమ సమయం సోమవారం, ప్రదోషకాలం, మాస శివరాత్రి రోజున మనం అభిషేకం చేసుకున్నట్లయితే చాలా చాలా విశేషమైన ఫలితాలను పొందవచ్చండి. అలాగే ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే గనక మనం స్వామివారి గురించి బోలాశంకరుడు అని పిలుస్తుంటాం కదా. భక్తులు నిజమైన స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే త్వరగా ప్రసన్నమయ్యే దేవుడు ఆ పరమేశ్వరుడు. అందుకే శివారాధనలో అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం శివుడు అగ్నిస్వరూపుడు. అభిషేకం ద్వారా ఆయనకు శీతలతను కలిగిస్తామని భావిస్తారు. శివలింగంపై నీరు, పాలు, తేనె వంటి పవిత్ర ద్రవ్యాలను సమర్పించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ఇంకొంచెం వివరంగా తెలుసుకుందామండి. నీటితో స్వామివారికి అభిషేకం చేస్తాం కదా మనం. శివుడికి అత్యంత ప్రీతికరమైనది నీరు. నీటితో అభిషేకం చేయడం వల్ల మన మనసుకు చాలా ప్రశాంతత, మన కుటుంబం చాలా సుఖ సంతోషాలతో ఉంటుందని, మన పాపాలన్నీ తొలగుతాయని భక్తుల విశ్వాసం, నమ్మకం. అదే స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛమైన నీటితో అభిషేకించగలిగితే స్వామివారి ఆశీస్సులు మనకి ఉంటాయండి. అలాగే ఆవు పాలతో మనం అభిషేకించుకున్నట్లయితే, ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా వరకు చాలా చాలా బాగుంటుంది. ఇప్పటి వాతావరణం, ఇప్పటి కాలంలో ఆరోగ్య స్థితి ఎవ్వరికీ కూడా సరిగ్గా ఉండటం లేదు కదా. అలాంటి వారు ఆవు పాలతో ఆ పరమేశ్వరుడికి అభిషేకించుకున్నట్లయితే సుఖ సంతోషాలు, కుటుంబంలో శాంతి, నెమ్మది అనేది లభిస్తాయని విశ్వాసం. అందుకే ఆ పరమేశ్వరుడికి ఆవు పాలతో పాలాభిషేకాన్ని చేస్తూ ఉంటారు భక్తులు. ఇక ఆవు పెరుగుతో మనం అభిషేకించడం వల్ల, ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం, కీర్తి, అభివృద్ధి కలుగుతాయని చాలా వరకు విశ్వాసం. మనం ఐశ్వర్యం కావాలని, పేరు ప్రతిష్టలు కావాలని, మన కుటుంబం, మన వంశం అభివృద్ధి చెందాలని ప్రతి మనిషి సాధారణంగా కోరుకునే కోరికే కదండి. అలాంటి వారికి ఆవు పెరుగుతో అభిషేకించడం వల్ల ఆ కోరిక మనకి తీరుతుందండి. ఇక తేనెతో అభిషేకించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. తేనె మాధుర్యానికి ప్రతీక.
తేనెతో అభిషేకించుకోవడం వల్ల జీవితంలో మధురమైన అనుభవాలు, మంచి సంబంధాలు ఏర్పడతాయని చెబుతారు. భార్యాభర్తల అనుబంధం, సంతానంతో అనుబంధం, తోబుట్టువులతో అనుబంధం సఖ్యతగా ఉండి మాధుర్యంగా మన జ్ఞాపకాలతో నిండి ఉండాలి మన జీవితం అని మనం అనుకుంటూ ఉంటాం కదా. మన కుటుంబంతో చాలా అనుబంధంగా ఉండాలని, అలాంటి అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు కావాలనుకునే వారికి తేనెతో ఆ పరమేశ్వరుని అభిషేకించుకున్నట్లయితే విశేషమైన ఫలితాలను అందిస్తారు స్వామివారు. అలాగే కొబ్బరి నీటితో అభిషేకించడం వల్ల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కొబ్బరి నీరుతో చాలా పవిత్రమైనది. అసలు ఆ స్వచ్ఛానికి అంటు లేని ఇది మనకి కొబ్బరి లోపల ఉండే నీరు. అలాంటి నీటితో అభిషేకం చేస్తే సంపదలు, శుభ ఫలితాలు అనేది వస్తాయండి. మనం కోరిన కోరికలు, మనం ఏమి కోరుకుంటే ఆ కోరికలు తీరుగుతాయని విశ్వాసం కొబ్బరి నీటితో స్వామివారికి అభిషేకించడం వల్ల. అలాగే బిల్వ దళాలతో ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. శివారాధనలో బిల్వదళాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక బిల్వదళాన్ని సమర్పించిన శివుడు సంతోషిస్తాడని పురాణాలు మనకి చెబుతున్నాయి కదండి. అలాంటి స్వచ్ఛమైన, శుభ్రమైన బిల్వదళాలతో స్వామివారికి మనం అభిషేకించగలిగితే ఉంటే బిల్వదళాలతో చేసుకోవచ్చు. లేకపోతే మనస్ఫూర్తిగా ఒక్క బిల్వదళంతో అయినా స్వామివారి పాదాల వద్ద ఉంచి నమస్కరించుకున్నట్లయితే కనుక మనకి ఆ బోలాశంకరుడు మన కోరికలు తీరుస్తారండి. అలాంటి స్వామివారం రోజు ఇలాంటి వస్తువులతో మనం ఆ పరమేశ్వరునికి అభిషేకించి స్వామివారిని ప్రీతి చెందేలా, మన భక్తికి ముగ్ధులయ్యేలా చేసుకుంటే గనక మనం, మన కుటుంబం, ఈ జగమంతా చల్లగా చూడమని మనస్ఫూర్తిగా స్వామివారిని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు మనం జపించగలిగితే కనుక శివాలయం వద్ద ఉండి విశేషమైన ఫలితాలను పొందవచ్చండి. మనకి ఇవన్నీ పురాణాలే చెబుతున్నాయి కదా. అలాగే అభిషేకించుకుని స్వామివారి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం అనేది ఉంటుంది. అలాగే ప్రదోష కాలంలో శివాభిషేకం చేయడం వల్ల చాలా శుభప్రదం. అలాంటి సమయంలో చేస్తే కనుక దేవతలు, స్వామివారు మన కోరిన కోరికలు తీర్చుతారండి. ఇది నేను అనుకోకుండా ఆలయ దర్శనానికి వెళితే ఆ అభిషేకాన్ని చూసి తరించి మీ అందరికీ దర్శనార్థమై ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్.